బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి షాకులు తగులుతున్నాయి. సొంత జిల్లా కడపలో జగన్ కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి. ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు రామచంద్రారెడ్డి. ఇక ఆయనతో పాటు ఆయన సతీమణి శ్రీదేవి సైతం టీడీపీలో చేరనున్నారు. ప్రస్తుతం ఆమె కార్పొరేషన్ లో 46వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. కాసేపట్లో రామచంద్రారెడ్డి దంపతులు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరనున్నారు. అన్నమయ్య జిల్లాలను వైసీపీకి షాకులు తగలనున్నాయి. పార్టీని వీడేందుకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమె దశాబ్ద కాలంగా వైసీపీ గెలుపుకు కృషి చేశారు. తాజా రాజకీయ పరిణామాలతో ఆమె టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మధు, ఇక వైసీపీకి వరుస షాకులు తగలనున్నాయా? రేణుశ్రీ, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయమైన వైసీపీ పార్టీ అయితే ఈ మరోసారి ఉమ్మడి కడప జిల్లాలో జగన్ కి షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే గత ఎమ్మెల్సీ అయిన టీచర్స్ ఎమ్మెల్సీ అయిన రామచంద్రారెడ్డి తన సతీమణి 46వ డివిజన్ కార్పొరేటర్ గా శ్రీదేవి ఉన్నారు. ఇరువురు ఇప్పటికే టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు, అయితే ఇప్పటికే అమరావతి చేరుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ చైర్పర్సన్ అయిన జకియా ఖాన్ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఇంతటి పరాజయం చెందిన జగన్మోహన్ రెడ్డికి మరోసారి పెద్ద దెబ్బే తగులుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మరికొంతమందికి వైసీపీ కార్పొరేటర్లు అయితే 20-30 మందికి దాకా కూటమి పార్టీలో చేరేదానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ మధు.